మనకు మిస్టర్ ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది ఎవరు? సురేష్ రైనా. అంతలా టీ20 ఫార్మాట్ మీద ఐపీఎల్ లీగ్ మీద చెరగని ముద్ర వేశాడు రైనా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో మిస్టర్ ఐపీఎల్ పుట్టుకొచ్చాడా అనిపించక మానట్లేదు ఈ బ్యాటర్ని చూస్తుంటే. పేరు సాయి సుదర్శన్. గుజరాత్ టైటాన్స్ తరపున ఓపెనింగ్ చేసే సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో అచ్చం సురేష్ రైనాను తలపించే అద్భుతమైన నిలకడ, కన్సిస్టెన్సీతో ఈ ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 36 బాల్స్లోనే 6 4లు ఓ 6తో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఏకంగా 5వ హాఫ్ సెంచరీ సాధించాడు. అంటే ఆడిన 8 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతనికి. ఇది మామూలు ఫీట్ కాదు. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్లో 50+ యావరేజ్తో 152 స్ట్రైక్ రేట్తో సీజన్ సగం ముగిసేటప్పటికే 417 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. అందుకే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ దగ్గరే ఉంది. 2022లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఈ 24 ఏళ్ల కుర్రాడు 3 ఏళ్లుగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్తో అదరగొడుతున్నాడు. అందుకే 2022లో 20 లక్షలు మాత్రమే పలికిన సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్ కోసం 8 కోట్లు పెట్టి మరీ గుజరాత్ అతన్ని రీటైన్ చేసుకుంది. తన మీద తన జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ నిలకడగా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు బాదుతున్న సాయి సుదర్శన్ ఇదే జోరు మిగిలిన మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తే ఐపీఎల్లో గుజరాత్కి 2వ టైటిల్ అందించే లక్ష్యం నెరవేరడంతో పాటు వ్యక్తిగతంగా టీమిండియాలోనూ రెగ్యులర్ మెంబర్ అయ్యే అవకాశాలు సాయి సుదర్శన్కి గట్టిగా కనిపిస్తున్నాయి.